అలాగే జెండాలు దయచేసి దించితే మొత్తం రాష్ట్రం అంతా కనిపిస్తుంది. ఈ ముందున్న జెండాలు దయచేసి కెమెరాకి ముందున్న జెండాలు పెద్ద మనసుతోటి, అలాగే ఇక్కడున్న జెండాలు మీ ప్రేమాభిమానం తెలుస్తా ఉంది. జెండాలు కొంచెం గుండెల దగ్గర పెట్టుకోండి. మేడం పురంధేశ్వరి గారు మాట్లాడతారు. సభాయ నమః అంటూ సభాసస్కి నమస్కరిస్తూ ఉవ్వెత్తున ఎగిసిపడే సాగర్ కెరటంలా ఎప్పుడెప్పుడు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామా అనేటువంటి కసిని గుండె నిండా నింపుకుని ఇక్కడికి కూటమిని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి సోదర సోదరీమణులందరికీ, ఎందరో మహానుభావులు అందరికీ వందనములంటూ మీ అందరికీ ముందుగానే నమస్కారాలను తెలియజేస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రాన్ని అనేక సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలు దెబ్బతీసినటువంటి విషయం మన అందరికీ తెలుసు. అన్నింటికంటే హుద్హుద్ తుఫాన్ కంటే, అదేవిధంగా నిన్న మొన్న వచ్చినటువంటి మిచాంగ్ తుఫాన్ కంటే కూడా ప్రమాదకరమైనటువంటి వైపరీత్యం 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ రూపంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కుదిపివేసినటువంటి విషయం మీ అందరికి గమనించాలి. ఆ యొక్క వైపరీత్యం నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రం అన్ని విధాలా కూడా కుదేలైనటువంటి విషయం మనందరికీ తెలుసు. అప్పుల ఊబిలోకి నెట్టివేయబడింది. అభివృద్ధి అనే పదానికి తావు లేకుండా పోయింది. పరిశ్రమలు రాక మన బిడ్డలకి ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయి. ఒకానొక సందర్భంలో అభివృద్ధికి మారుపేరుగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఇవాళ తలలేని మొండంలా, రాజధాని లేని రాష్ట్రంలా మిగిలిపోవటం ఎంత దౌర్భాగ్యమో మనం అందరం కూడా ఒక్కసారి గమనించాలి. అటువంటి సందర్భంలో మనం అందరం కూడా నడుం బిగించవలసినటువంటి అవసరం ఆసన్నమైంది. రాష్ట్రానికి మార్పు అవసరం. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం చ సుఖే సుఖం.